లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం గుణపాఠం కావాలని జీవితం చాలించింది ఓ వివాహిత. తిరుపతి, పుత్తూరులో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. లవ్ మ్యారేజ్ చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డానో నాకు తెలుసు అంటూ ఆవేదన పడింది. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులకు ఎదురు తిరిగి ఆమె ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. లవ్ మ్యారేజ్ అన్న మాటే ఆమెకు ధైర్యాన్నిచ్చింది. కానీ అదే మాటలు రోజులు గడిచే కొద్దీ ఆమెపై ఒత్తిడిగా మారింది. ఉండటానికి ఇల్లు లేదు, బతకడానికి ఆర్థిక భద్రత లేదు. 2 చిన్నపిల్లలు, భర్త భార్య మధ్య మాటలు తగ్గి మౌనం పెరిగిపోయింది. సమాజం ప్రశ్నించింది, చూసారా ప్రేమ పెళ్లి ఫలితం ఇదేనా అని. ఆ మాటలు ఆమె మనసులో గాయాలుగా మారిపోయాయి. ఒక్కొక్క రాత్రి పిల్లల్ని చూస్తూ ఆమె కన్నీళ్లు మింగేది. వాళ్ళ భవిష్యత్తు ఎలా అనే భయంగా నిద్రపోలేదు. ఒక రోజు ఆమె తీసుకున్న ఒక తప్పు ఆలోచన 3 జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో మాటలు లేవు, నవ్వులు లేవు, బొమ్మల్లా మౌనంగా మారారు. అప్పుడు సమాజానికి అర్థమైంది, ఇది లవ్ మ్యారేజ్ ఓడిపోయిన కథ అని. మాట్లాడకపోవటం, సహాయం అడగకపోవటం ఓడిపోయిన కథ ఇది. ఆమె వెళ్లిపోయాక కూడా ప్రశ్నగా మిగిలింది. ఒక్కసారి సహాయం అడిగితే బతికేవారే, ఒకరి భుజం దొరికితే పిల్లల జీవితం నిలిచేదేమో. ఈ ఉదాంతం ప్రేమ పెళ్లి తప్పు కాదు. పెళ్లి తర్వాత 2 కుటుంబాల మద్దతు లేకపోవటం ప్రమాదం. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. పిల్లలు జీవితంతో ఏ నిర్ణయాన్ని తూకం వెయ్యకూడదు. చివరి మాటగా బాధ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్లిపోవటం ధైర్యం కాదు. మాట్లాడటం, సహాయం అడగటం నిజమైన ధైర్యం. నిజమైన ధైర్యం మీకు కావాలంటే హృదయాన్ని కదిలించే ప్రేమ పెళ్లితో ముడిపడిన చావు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, కానీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని నిండు 100 ఏళ్లు బ్రతకడమే జీవితం.